దేశం రక్తసిక్తం కాబోతోంది. అంతర్గత భద్రతకు పెను ముప్పు వాటిల్లనుంది. మంచుకొండల కావల ఉన్న ముష్కర్లను రెడ్ కారిడార్ కు ఆహ్వానిస్తున్నారు మావోయిస్టులు. తమ ఆయుధాగారాలను నింపుకోవడానికి సిద్ధాంత భేదాలను కూడా మరుస్తున్నారు. బలపడుతున్న లష్కరే మావోయిస్టు సంబంధాలపై టీవీ9 స్పెషల్ స్టోరీ. నక్సలిజం ఉగ్రవాదంతో చేతులు కలుపుతోంది. టెర్రర్ గ్రూపులను రెడ్ కారిడార్ కు ఆహ్వానిస్తోంది. సైద్ధాంతిక విభేదాలను పక్కన పెడుతోంది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడుతున్న మావోయిస్టులు దేశంలో రక్తపుటేర్లు పారించాలని అర్రులు చాస్తున్న ఉగ్రవాద గ్రూపులతో చేతులు కలుపుతున్నారు. అవును, ఇది నిజం. గతేడాది మేలో ఛత్తీస్గఢ్ లోని తులసి దోంగ్రీలో సమావేశానికి మావోయిస్టులిద్దరు లష్కరే ఉగ్రవాదులను ఆహ్వానించారు. 2009లో కర్ణాటకలోని బెల్గాంలో నక్సల్ ప్లీనరీ జరిగింది. లష్కరే నాయకుడు జాఫర్ ముస్తఫా ఈ సమావేశానికి హాజరయ్యాడు. 9 మంది ట్రైనర్స్ కావాలని ఈ సందర్భంగా మావోయిస్టులు లష్కరే నేతలను కోరారు. 2008లో కూడా మావోయిస్టులు ఓ లష్కరే ఆపరేటివ్ తో చర్చలు జరిపారు. అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణకు సహకరించాలని కోరారు. మావోయిస్టులు లష్కరే టెర్రర్ గ్రూప్ సాయాన్ని కోరుతున్నారు అనడానికి బలమైన ఆధారాలున్నాయి. గత నెల 5న ఒరిస్సా మావోయిస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు మృత్యుంజయ్ బిస్వాస్ అరెస్టయ్యాడు. విచారణలో మావోయిస్టు నేత బయటపెట్టిన విషయాలు మావోయిస్ట్ లష్కరే లింకును బయటపెట్టాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాద సంస్థలతో మావోయిస్టుల సంబంధాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయి. మావోయిస్టు నేతలను కలవడానికి వచ్చిన ఉల్ఫా మిలిటెంట్లు ఆదిత్య బోరా 2 అనుచరులతో సహా ఈ ఫిబ్రవరిలో పోలీసులకు దొరికిపోవడం ఇందుకు నిదర్శనం. ముంబై దాడులు వంటి విధ్వంసాలకు ధ్వంసరచన చేస్తున్న లష్కరే ఉగ్రవాద సంస్థతో మావోయిస్టులు చేతులు కలపడం ఆందోళన కలిగిస్తోంది. మావోయిస్టులను కలవడానికొచ్చిన 2 లష్కరే ఉగ్రవాదులు ఇటీవల ఛత్తీస్గఢ్ లో పోలీసులకు దొరికిపోయారు. రాష్ట్ర డీజీపీ విశ్వరంజన్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇండో నేపాల్, ఇండో బంగ్లాదేశ్ సరిహద్దుల మీదుగా లష్కరే ముష్కరులు మావోయిస్టులను కలవడానికొస్తున్నారని వెల్లడించారు. ఇలా మావోయిస్ట్ లష్కరేల మధ్య బలపడుతున్న బంధానికి అనేక ఆధారాలున్నాయి. అయితే ఈ బంధం ఎలాంటిది? అసలు పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలతో భారతీయ మావోయిస్టులకు ఎన్నో విభేదాలున్నాయి. సైద్ధాంతికంగా 2 గ్రూపులు కలిసి పనిచేసే ప్రసక్తుండదు. మరి లష్కరే మావోయిస్టుల మధ్య సంబంధం ఎలా కొనసాగుతుంది? ఏ అంశాల ప్రాతిపదికన చెలిమి సాగుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అవసరాలు, పరిస్థితుల ఆధారంగా పరస్పరం సహకరించుకునే వాతావరణం ఉంది. అవును, బలమైన ప్రత్యర్థితో పోరాడుతున్నప్పుడు నెట్వర్క్ ఎంతో బలంగా ఉండాలి. అది లష్కరేకైనా సరే, ఇటు మావోయిస్టులకైనా సరే. ఈ నెట్వర్కింగ్ అవసరాలే మావోయిస్టులను, లష్కరేలను దగ్గర చేశాయి. 2007 తర్వాత దేశంలో మావోయిస్టులు బలహీనపడ్డారు. మునుపటిలా రిక్రూట్మెంట్ జోరుగా సాగడలేదు. ఇటీవల 1500 మందిని రిక్రూట్ చేసుకున్నారని ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు. అయితే ఆయుధాల కొరత వారిని తీవ్రంగా వేధిస్తోంది. అలాగే అత్యాధునిక శిక్షణ అవసరాలు వారిని వెంటాడుతున్నాయి. ఈ 2 కారణాలతోనే రెడ్ కారిడార్ లోని మావోయిస్టులు మంచు కొండల్లోని లష్కరేతో దోస్తీకి తాపత్రయపడుతున్నారు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో లష్కరే స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయి. అడవులకే పరిమితమైన మావోయిస్టులు ఇప్పుడిప్పుడే అర్బన్ ఇండియాపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో లష్కరే సాయం మావోయిస్టులకు కీలకంగా మారింది. ఇంతవరకు నగరాల్లో విధ్వంసాలకు పాల్పడిన లష్కరే దేశమంతా మారణ హోమానికి అర్రులు చాస్తోంది. మావోయిస్టులతో స్నేహంతో వారి ప్రాబల్య ప్రాంతాల్లో ఆపరేషన్స్ సునాయాసమవుతాయని భావిస్తోంది. మావోయిస్టు ఉద్యమంలో ఇది చాలా కీలకమైన దశ. ఆజాద్ వంటి నాయకుడిని కోల్పోయి కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న దశ. ఒక్క మాటలో చెప్పాలంటే మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఆయుధాల కోసం సిద్ధాంతాలను సడలించుకుంటున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న ఫార్ములాను ఫాలో అవుతున్నారు. లష్కరేతో దోస్తీ కడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామమని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ముందు 2 సవాళ్లున్నాయి. ఒకటి, మావోయిస్టులను ఎదుర్కోవడం. అంతకంటే ముందు లష్కరే టెర్రర్ గ్రూప్ ను వారి నుంచి దూరం చేయడం. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.